తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఎన్జీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ 2027లో జమిలీ ఎన్నికలు తథ్యమని 4 నెలల్లోపు పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుందని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పారదర్శకత లోపించిందని, చేయని పనులకు క్రెడిట్ తీసుకోవడం, చేయలేని పనులను 3D బొమ్మలతో మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. గూడూరు నియోజకవర్గాన్ని సగం చేయడం, వెంకటగిరిలో రెవెన్యూ డివిజన్ను ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూటమి నేతలదేనని అన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గం అభివృద్ధి మేనిఫెస్టో విడుదల చేసిన రామకృష్ణ 2 ఏళ్లు కావస్తున్నా ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో సినిమాకు మించి రియల్ చూపెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ అన్నట్టు అది పునరాగాల లేకపోతే సన్నాయి నొప్పుల ఏంటో కానీ ఆ పీ అనేదాన్ని ఒకటి పట్టుకున్నాం. పీ అంటే ప్రభుత్వానికి కూడా వస్తుంది, కానీ లేని పీ 2026లో ఈ ప్రభుత్వం ఒక పీని పాటించాలి అని గట్టిగా కోరుకుంటున్నా. పారదర్శకత అంటే పాపం ఈ గవర్నమెంట్కి తెలియని కూడా తెలియదు. ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, మనం చేయని పనులు క్రెడిట్ తీసుకోవటం, చేయలేని పనులు చేస్తామన్నట్టు ఇదివరకు ఉన్నప్పుడు చెప్పిన 3D పిక్చర్లు, దొంగ మాటలు, మోసపు మాటలు. ప్రజలకు మంచి చేయండి. ఎలక్షన్ సమయంలో నేను మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, మామూలుగా స్టేట్ వైడ్ పార్టీ రిలీజ్ చేస్తుంది. వెంకటగిరికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలు పేపర్ మీద పెట్టడం అంటే ఏంటి, ఒక నిబద్ధతతో నడుచుకుంటాను. ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు, పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేశారు. తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేశారు. 1.5 సంవత్సరం అయింది. మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో మా దగ్గర ఉంది, చూపిస్తాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏది చేశారో చెప్పండి. ఇంకా స్టేట్ వైడ్ అయితే రోడ్లు తలుపుమంటా ఉంటాయన్నారు. ఇక్కడి నుంచి బాలాపల్లి పోతుందా, మీరు కూడా రండి, ఓ బండి పెడతా. 1.5 సంవత్సరం అయింది. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి. నేను చేయలేదు అన్నారు, మీరేం చేశారో చెప్పండి. మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏమేమి చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలకు. నేను అడిగానని కాదు, 1.5 సంవత్సరం అయింది. ఇంకో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడతాం. చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు. ఇక్కడ మీరిచ్చిన హామీలు, మీ మేనిఫెస్టో ఏమైంది? ప్రభుత్వాన్ని పని లేకుండా విమర్శించాం, తెలియజేస్తాం, ఎత్తి చూపిస్తాం, ప్రజల గొంతుకై వాళ్ళ గళాన్ని వినిపిస్తాం. మీరిచ్చిన మాట ఏమైందని గుర్తు చేస్తాం. చేయాల్సిన బాధ్యత మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరం ఎందుకు వచ్చింది? గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితే ఎలా ఉంటుందని అంటే అది అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఆ ఇనిషియల్ నోటిఫికేషన్లోనే లేదు, తిరుపతిలో ఉన్నదాన్ని తిరుపతిలోనే ఉంచుతాము అని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి నోటిఫికేషన్లో దాని మీద చర్చ అనేది లేదు. 30 రోజుల తర్వాత ఏం చేశాడు? గూడూరు నియోజకవర్గాన్ని సగం చేసి ఒక 2 మండలాలు తిరుపతిలో, మిగతాది నెల్లూరులో. ఎవరు అడిగారు? అసలు మీ నోటిఫికేషన్లోనే లేదే, దాని మీద ప్రజాభిప్రాయం తీసుకోలేదే. గూడూరు టౌన్లో ధర్నా కానీ చేసుంటే మీ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనని ధర్నా, అదేం ధర్నా? మరి ఎవరి కోసం చేశారు?
పారదర్శకత ఎక్కడుంది దీనిలో? నియోజకవర్గాలను చీల్చాల్సిన అవసరం ఏముంది? అఫీషియల్గా ఎక్కడ లేదు. తిరుపతికి సముద్రం కావాలి కాబట్టి 2 మండలాలు షిప్ బిల్డింగ్ రాబోతుంది దుగరాజపట్నంలో, అందుకని అది తిరుపతిలో. మిగతాది ఎన్నికలప్పుడు మాట ఇచ్చాను కాబట్టి ప్రజలు ఏమైతే నాకేంటి, ప్రజల కోరిక ఏంటి ఆలోచన లేదు, ప్రజాభిప్రాయం ఏంటో నాకు అనవసరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మాట ఇచ్చాను, లోకేష్ గారు ఆయన మాట ఇచ్చారు, అందుకని మేము విభజిస్తాం. నాయకులు ఇక్కడే కాదు, టౌన్లోనే కాదు, మండలాల్లో కూడా ఇదే తంతు. లోకల్ నాయకుడు చెప్పాడు, ఇబ్బంది పెట్టాల. మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మన బార్డర్ విందూరులో ఉంది, చదువుకుంటున్న కుర్రాడు, వీళ్ళ మీద కేసు. ఈ చిన్న చిన్న నాయకులైనా కూడా, అంటే మా డిజిటల్ బుక్లో పుట్టి పోలీసు రెవెన్యూ కాదు, రాజకీయ నాయకులు అంటే చిన్న నాయకులైనా మండల నాయకులైనా ఎవరిని విడిచిపెట్టేది. మరొకసారి చెప్తున్నా, జనవరిలో మొదటి ప్రెస్ మీట్లో ఎవరినో బెదిరించాలని కాదు, మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు. కానీ నేను ఇంత ముందర కూడా చెప్పిన, జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే సినిమా చూపిస్తామన్నారు. అంటే దెబ్బకి దెబ్బ అని కాదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, సంబంధం లేదు, అసలు ఊర్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తున్నారు కేసులు పెట్టి. బైండ్ ఓవర్ కేసు అంట, రాజకీయ నాయకుల ప్రమేయంతో. ఆ రాజకీయ నాయకులు మండల స్థాయి అయినా ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా నేను మాటిస్తుందా, వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తోడుగా ఉంటా. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి పోరాడతాను. అలాగే గుర్తుపెట్టుకుంటాము, నా వరకైతే సినిమా కాదు సీరియల్లే చూపిస్తారు. మీ పనులు చేసుకోండి. చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటారు? రెడ్ బుక్ అన్నప్పుడు ఎగిరారు, రప్పా రప్పా అంటే తప్ప అంటున్నారు. 10 తలలు తెలుగుదేశం నాయకుడి మెడ చుట్టూ వేస్తే తప్పులేదు. పండగ చేసుకోవడానికి బలి ఇవ్వటం సహజం, అది ఏ విధంగా అయినా. అది గ్రామ దేవతలకు ఇస్తాం, కొంచెం అత్యుత్సాహం చూపిస్తుండొచ్చు. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభవేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతిపెద్ద శుభవేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.